హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 9. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. డైలీ ఫాలో అవ్వండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా 4 డేస్ కంప్లీట్ అవుతుంది. శశి వాళ్ళ ఫ్యామిలీ ముంబై నుండి ప్రయాణం మొదలు పెడతారు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అనసూయమ్మకి కాల్ చేసి చెప్తాడు రాధాకృష్ణ. అయ్యో అల్లుడు గారు, మీరు బయలుదేరారు కదా, మిమ్మల్ని పికప్ చేసుకోవటానికి నా మనవడు వస్తారులే, ఇదిగో ఇప్పుడే పంపిస్తాను అని అంటుంది అనసూయమ్మ. అయ్యో అత్తయ్య, ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇంకా 2 అవర్స్ టైం ఉంది. మేము ఇప్పుడే ఫ్లైట్లోకి ఎక్కువ కూర్చున్నాము. సురేష్ని ఏమీ తొందర పెట్టకండి, 1/2 అవర్ ముందు పంపండి చాలు అని అంటాడు రాధాకృష్ణ. అలాగే అల్లుడు గారు, ఎంత ప్రేమ నీ అల్లుడిని, నేను ఇబ్బంది పెట్టనులే అని నవ్వుతూ చెప్తుంది అనసూయమ్మ. సరే జాగ్రత్తగా రండి, ఇక ఉంటాను అని చెప్తుంది అనసూయమ్మ. ఏంటో ఈ ముసలి ఈరోజు హడావిడి చేసేస్తుంది, అర్థం కావట్లేదు. వంటలు కూడా స్పెషల్గా చేస్తుంది. పొద్దుటి నుంచి తీరికే లేకుండా బిజీగా ఉన్నారు అందరూ. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు మాత్రం అర్థం కాదు. ఏమైనా నాకు చెప్తే కదా, ఏదో పెళ్ళికి ఒప్పుకున్నాడులే అనుకుని అందరూ నన్ను పట్టించుకోవటం మానేశారు. నా విలువ పోయిందనుకుంటా. ఏం చేస్తానో నా కర్మ అని అనుకుంటాడు సురేష్. సురేష్ ఇలా రారా నానా అని పిలుస్తుంది అనసూయమ్మ. అబ్బా ఎంత ప్రేమగా పిలిచిందో అని అనుకుంటూ, ఏదో పని ఉండే ఉంటుంది, లేకుంటే అంత ప్రేమ ఎక్కడి నుంచి చూపిస్తుందిలే అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు సురేష్. రాధాకృష్ణ మామయ్య గుర్తున్నాడా? చిన్నప్పుడు ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిపోయారు కదా ఆయన అని చెప్తుంది అనసూయమ్మ. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ప్రస్తుతానికైతే గుర్తులేడు. ఇప్పుడు ఏంటి విషయం అని అడుగుతాడు సురేష్ బాబు. వాళ్ళు ముంబై నుండి వస్తున్నారు, అందుకే వాళ్ళని పికప్ చేసుకుని తీసుకురావడానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని అంటుంది అనసూయమ్మ. నేను వెళ్ళను నానమ్మ, నాకు పని ఉంది, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు. పంచాయతీలో ఉండే పనులు రోజు చూసుకుంటేవే కదరా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే, అందులో వాళ్ళు అంత దూరం నుండి వస్తున్నారు. ఇంత కేర్లెస్గా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ మధ్య అస్సలు నీకు బాధ్యత లేకుండా పోయింది అని అంటుంది అనసూయమ్మ. నాకు కూడా మర్యాద లేకుండా పోయింది అని అంటుంది. అబ్బో, నీకు మర్యాద, ఇంక దేనికి మర్యాద ఇవ్వాలి? నువ్వు చెప్పినట్లు పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ అని అంటాడు సురేష్. దానికి సంతోషిస్తాను కదా. ఇప్పుడు నేను చెప్పినట్లు వారిని తీసుకుంట్రా, లేకుంటే మన పరువు పోతుంది, అర్థమవుతుంది అనుకుంటా. నీకు కావాలంటే నీకు తోడుగా మీ నాన్నగారిని కూడా తీసుకుని వెళ్ళని చెప్తుంది అనసూయమ్మ. నా మాటకి అసలు ఎవ్వరూ విలువ ఇవ్వట్లేదు, నాకు అసలే చిరాకు మైండు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని సంకలో పెట్టుకున్నట్టు వెళ్ళినట్టు ఉంటుంది. నాన్నని తీసుకుని వెళ్తే నేను వెళ్తా అని అంటాడు సురేష్. అలా ముందుకు వెళ్ళబోతూ అతనికి ఒక సందేహం వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో నాకు తెలియదు, మరి వాళ్ళని ఎలా గుర్తుపడతావు అని డౌట్ వచ్చి అడుగుతాడు సురేష్. అందుకే ఆవేశం పనికిరాదురా, చెప్పిన మాట ముందు వినాలి అని అంటుంది అనసూయమ్మ. ఇదిగో ఫోటో అని చెప్పి తన చేతికి ఒక ఫోటో ఇస్తుంది. అందులో రాధాకృష్ణ మాత్రమే ఉంటాడు. అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సురేష్. అప్పుడే శశి ముందుగా వస్తుంది. అదే వాళ్ళిద్దరికీ మొదటి పరిచయం. తనని పట్టించుకోకుండా రాధాకృష్ణ గారి కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడే తనని చూసుకోకుండా సురేష్కి డాష్ ఇస్తుంది. శశి అసలే అబ్బాయిలంటే కోపం. ఏ మిస్టర్, కళ్ళు నా నెత్తిన పెట్టుకుని ఉన్నావా? ముందు వచ్చేవాళ్ళు వెనకొచ్చేవాళ్ళు కనిపించరు, ఎక్కడ చూసినా అబ్బాయిలతో చచ్చిపోతున్నాను, కనీసం డాష్ ఇచ్చి సారీ చెప్పాలన్న సెన్స్ కూడా లేదు నీకు అని అరుస్తుంది శశి. తనను అలా అడిగేటప్పుడు వస్తారు వాళ్ళు కూడా. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, డాష్ ఇచ్చింది నువ్వు, సారీ చెప్పాల్సింది కూడా నువ్వే, అదే చేయకుండా పొగరుగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటాడు సురేష్. ఎవరైనా డాష్ ఇచ్చారు అంటే అది అబ్బాయి తప్పే అవుతుందా? ముందు కళ్ళకు పెట్టిన స్పెట్స్ కాస్త తీస్తే కళ్ళు కనిపిస్తాయి, అప్పుడు తిన్నగా బయటికి వెళ్ళొచ్చు అని అంటాడు సురేష్. హే మిస్టర్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం టాకింగ్? ఇన్ తెలుగు టాకింగ్ అని అర్థమవుతుందా లేదా అని అంటాడు శశి. అయినా ఎక్కడి నుంచి వస్తారో ఈ పిచ్చివాళ్ళు, ఎప్పుడు కూడా నాకే తగులుతారు అని అనుకుంటుంది శశి. ఏయ్ ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి ఎవరికి? నీకు పిచ్చి, నీ అబ్బకు పిచ్చి అని అంటాడు గంభీరంగా సురేష్. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నిన్ను చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, ఎక్కువ మాట్లాడడం అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది శశి. అయ్యో, నువ్వు ఆ మాట చెప్పగానే వణికిపోతున్నాను, ఏం పని లేదనుకుంటా, వెళ్ళవమ్మా వెళ్ళు అని అంటాడు సురేష్. వెంటనే తనని కొట్టడానికి చెయ్యి పైకి లేపుతుంది శశి. శశి స్టాప్ ఇట్ అన్న మాట అతని వెనక నుంచి వినిపిస్తుంది. అతను ఎవరో తెలుసా నీకు? బావా, ముందు అతనికి సారీ చెప్పు అని అంటాడు రాధాకృష్ణ. ఏంటి డాడీ మీరంటుంది, తప్పు చేసింది అతను, నేను ఎందుకు సారీ చెప్పాలి అని కోపంగా అంటుంది శశి.
అతనికి డాష్ ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే ఆ బ్యాగ్ తీసుకుని నువ్వే అతనికి తగిలావు, మేము చూసాము అని అంటాడు రాధాకృష్ణ. ఇది ఎయిర్పోర్ట్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయకు, సారీ చెప్పు అని అంటాడు రాధాకృష్ణ. ఇష్టం లేకపోయినా సారీ అని అయిష్టంగా చెప్తుంది శశి. తప్పో ఒప్పో ఎవరిదో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. పర్వాలేదు అని అంటాడు సురేష్. ఏంటి డాడీ, తను బావా అని అడుగుతుంది శ్రీజ. అవును తల్లి, చంద్రమామయ్య కొడుకు, నీకు కూడా బావయ్య అవుతాడు అని అంటాడు రాధాకృష్ణ. అయ్యో, రిలేషన్ కొత్తగా ఉంది డాడీ, నేను ఇంతవరకు బావాని ఎవరిని పిలవలేదు. ఎలా ఉన్నారు బావా అని అడుగుతుంది శ్రీజ. సరిపోయారు. అక్కకేమో ఒంటి నిండా పొగరు కోపం అనుకుంటా. ఈ అమ్మాయిని చూస్తే చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుంది అనుకుని నేను బాగున్నాను అని అంటాడు. మీరు ఎలా ఉన్నారండి అని అడుగుతాడు సురేష్ వాళ్ళని. ఏంటి సురేష్, మామయ్య అత్తయ్య అని అనుకుంటా అండి అని పిలుస్తున్నావు? చక్కగా వరుసలతో పిలిస్తే నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది అని అంటాడు రాధాకృష్ణ. అలాగే మామయ్య, ఎలా ఉన్నారు అని అడుగుతాడు సురేష్. అసలు శశికి ఏదో చెప్పి పల్లెటూరు తీసుకొచ్చారు. అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుందా లేదా, శశి సురేష్ పెళ్ళికి ఒప్పుకుంటారా లేదా అనేది మనం వచ్చే పాటలో చూద్దాం. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇక్కడ శశికి సురేష్కి చిన్న కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది డైలీ. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెళ్లి జరిగితే ఎలా ఉంటారు అనేది స్టోరీ. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.